హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు ఒక్క తోటలోకి వచ్చామన్నమాట. నడుస్తున్నాం. చూడటానికి అద్భుతంగా హైట్కి ఎదుగుతుంది. చూడటానికి ఎంత అందంగా ఉంది. మనకు కావాల్సిన ఒక్కపొడిని కూడా మనకి ఇస్తుంది అన్నమాట. అద్భుతం. భూమి ఇన్ని రకాలైన వస్తువుల్ని మనకి మన ఆనందం కోసం మనకి ప్రజెంట్ చేస్తుంది. ఒక మరి గమనించండి. అది అరటి చెట్టు, అది ఒక టేస్టు. ఇది ఒక టేస్టు. అల్లం, అది ఒక టేస్టు. చూడండి, అదిగో రామచిలకలు కిలకిలకిలాడుతున్నాయి అనమాట. ఈ దీనిలో తోటలో నడుస్తున్నప్పుడు ఆ పై చూస్తుంటే పైన చూపించండి. ఒక్క చెట్లు వచ్చి మేము పలకరిస్తున్నట్టుగా మాకు అలా ఫీల్ అనిపిస్తుంది. ఎలా ఉండాలమ్మా, మీరు మీకోసం ఇంత దూరం మేము వచ్చాము. భగవంతుడు మమ్మల్ని పంపించాడు అనమాట పలకరిస్తాం కోసం, నేచర్స్లో మనకు తిరగడానికి కోసం, ఈ అద్భుతమైన నేచర్లో నడవడానికి కోసం మమ్మల్ని భగవంతుడు పంపించాడు అనమాట. ప్రకృతి తల్లిలో పొడిలో మమ్మల్ని నడవడానికి కోసం. అప్పుడు ఈ ఆనందాన్ని మేము చూసి ఒక్కళ్ళమే ఆనందపడకూడదు. నాలో ఉన్నది నీలో ఉన్నది అంత ఉన్నది ఒకటే ఆత్మ కాబట్టి, ఒక చైతన్యం కాబట్టి ఈ ఆనందాన్ని మీరు కూడా చూడాలని షేర్ చేస్తారని మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నారు తప్ప మీరు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి అనే ఉద్దేశం ఏం కాదు. మేము పడుతున్న ఆనందాన్ని మీరు కూడా పొందాలనే ఉద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను నా మిత్రులారా. అద్భుతమైన ప్రకృతిలో మేము ఒక కరెక్ట్గా 10 రోజులు ఇక్కడ డైలీ. ఇది ఆకు, ఇది మనందరూ కొన్ని ఇస్త్రాకులాగా చూస్తారు కదా మీరు. ఇది ఒక్క తోటలోది. దీన్ని తీసి మనకి ఇస్త్రాకు చేసినట్టు మనం ప్లేటు తెలుగులో ఇస్త్రాకు అంటాము. ఇదేమో ఒక్క తోటలో ఇది తోట చేసి కర్ణాటకలో ఎక్కువ ఉంటాయి ప్లేట్లు. ఆంధ్ర కూడా ఉండే, అక్కడ మన తక్కువ. ఇక్కడ కర్ణాటకలో అన్ని ప్లేట్లు ఇవే దీంతో తయారు చేస్తారంట. ప్రకృతి ప్రతి వస్తువు కూడా మనకు మనిషికి ఉపయోగకరంగానే నేచర్ తల్లి మనకు సృష్టించింది. నేచర్ అమ్మ మన నిరంతరం ఎన్ని వందనాలు దండాలు పెట్టి ఇన్ని నమస్కారాలు పెట్టినా కానీ అమ్మకు మనం రుణ తీర్చుకోలేం. అదంటే మేము 2 మదర్స్ అంటాం. మనల్ని కన్న తల్లి, మనల్ని పోషిస్తున్న ప్రకృతి తల్లి. ఇద్దరు తల్లుల్ని ఎప్పుడు హృదయపూర్వకంగా హత్తుకుంటా ఉంటే అమ్మ ఇచ్చే పంటలు, గాలి, నీరు, సూర్యుడు, ఇదంతా ప్రకృతి తల్లి ఇచ్చే ఇది. అందుకని ప్రకృతి తల్లి ఒడిలో అప్పుడప్పుడు మనం నడుస్తూ ఆ ఆనందాన్ని మనం తిలకిస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి చూసి మనం ఆనందపడుతూ ఉంటుంది అనేది. మేము ఈ తోటలో వారం రోజుల నుంచి మార్నింగ్ ఈవినింగ్ నడుస్తూనే ఉన్నాం అనమాట. చెట్లు చూసి ప్రతి క్షణం ఆనందం చెందుతూనే ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.